ఈయన మామూలు టైం కాదే ప్రకాశం. ఇన్ని ఫుల్ గా వాడేసుకుందాం ఫిక్స్ అయ్యింది. నీ ఎక్సైట్మెంట్ ఈ పద్మశ్రీకి నచ్చింది. పద్మశ్రీనా అంటే అప్పుడే మీకు ఎవరు ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. పద్మశ్రీ గారు, అందరూ సిగ్గుపడే రేంజ్ లో మీ చేత పర్ఫార్మెన్స్ చేయించి మీ స్క్రీన్ నేమ్ ని మీ రియల్ నేమ్ ముందు పెట్టేలా చేస్తాను చూడండి. థ్యాంక్స్ అయ్యా. ఇల్లు మాత్రం జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇల్లులా చూసుకుంటా. అక్కర్లేదు, నా సొంత ఇల్లు చూసుకో. మళ్ళీ వేస్తాడు. బాగుండేవారమ్మా, బాగా చదువుకున్నారు, బుద్ధిమంతుడమ్మా. కాకినాడలో చదువునట్టున్నారమ్మా. కాకినాడ అండి. ఆయనకి సినిమా ఫీల్డ్ అవకాశం ఎలా వచ్చిందండి? బాగా వచ్చిందమ్మా, అదొట్టమంతుడు. తెలివమ్మా, చిన్నప్పటి నుంచి తెలివితేటలు ఎక్కువమ్మా. చాలా తెలివితేటలుగా ఉండేవారు. చాలా తెలివి, యాక్టివ్ ఉండేవాడమ్మా. అందరికీ నమస్కారం. హరిబిహారీ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఒక ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల గారిది ఫుల్ హోమ్ టూర్ అని ఈ వీడియోలో చేద్దాం అనుకున్నానండి. శ్రీను వైట్ల గారు పుట్టింది పెరిగిందంతా కూడా కందులపాలెం అనే గ్రామం అండి. ఈ కందులపాలెం అనే గ్రామం కాకినాడ జిల్లా రామచంద్రపురం మండలం కందులపాలెం అనే గ్రామం అండి. ఈ కందులపాలెం అనే గ్రామంలో శ్రీను వైట్ల గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు ఈరోజు మీ అందరికీ నేను చూపించాలనుకున్నానండి. ఆయన చేసిన సినిమాల్లోకి మనకు బాగా గుర్తుండిపోయే సినిమా వెంకీ సినిమా అండి. వెంకీ సినిమాలో కామెడీ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే దాని తర్వాత తీసిన మహేష్ బాబు గారితో తీసిన దూకుడు సినిమా కూడా అంతే రీతిలో బ్లాక్ బస్టర్ అయిందండి. అలాంటి శ్రీను వైట్ల గారు ఇలాంటి మారుమూల ప్రాంతం కందులపాలెం అనే గ్రామంలో పుట్టి అంచెలంచెలుగా అంత ఎత్తుకెదిగినటువంటి శ్రీను వైట్ల గారి గురించి ఈ వీడియోలో చాలా క్లారిటీగాను చాలా క్లియర్గాను ఆయన విద్యాభ్యాసం ఎక్కడ చేశారు, ఆయన చిన్నప్పుడు ఇక్కడ ఎలా ఉండేవారు, ఆయన ఈ ఊరికి చేసిన మంచి పనులు ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో చాలా క్లారిటీగా చెప్తానండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మానేస్తున్నారండి. కంపల్సరీ వీడియో చూడంగానే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో చూడంగానే ఒక లైక్ చేయండి. మీ నుంచి కోరుకునేది నేను ఒక లైక్ మాత్రమే. ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా కందులపాలెం అనే గ్రామంకి వెళ్ళి శ్రీను వైట్ల గారు ఇల్లు అయితే చూద్దామండి. వీడియో అయితే చూస్తున్నానండి. శ్రీను వైట్ల గారు సెప్టెంబర్ 24, 1972 కాకినాడ జిల్లా రామచంద్రపురం మండలం కందులపాలెం అనే గ్రామంలో జన్మించడం జరిగిందండి. శ్రీను వైట్ల గారు తెలుగు సినిమా దర్శకులు. శ్రీను వైట్ల గారు మొదటి సినిమా నీకోసం, కానీ 2001వ సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం ద్వారాగా మంచి పేరు సంపాదించడం జరిగింది. అది అలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారాగా గోగినేని సుబ్బారావు అనే ప్రొడ్యూసర్ పరిచయం అయ్యారు. చిన్ని కృష్ణుడు, పడమటి సంజయరావు అనే సినిమాల నిర్మాణంలో ఆయనకి భాగస్వామ్యం ఉంది. ఇతడి ఆసక్తి తెలుసుకుని చలసాని రామారావు గారు అనే డైరెక్టర్ శ్రీను వైట్ల గారికి పరిచయం చేశారు. అప్పుడైనా బాలకృష్ణతో ప్రాణానికి ప్రాణం అనే సినిమా తీస్తున్నారు. ఆ విధంగా చలసాని రామారావు గారి వద్ద ఆ సినిమాకి అసిస్టెంట్గా చేరడం జరిగింది. అలా 1989 మార్చిలో సినిమా రంగంలో అడుగుపెట్టిన తర్వాత మొదటి సినిమా ప్రాణానికి ప్రాణం సినిమా పూర్తయినంత వేగంగాను అటర్ ఫ్లాప్ అయ్యింది. ఇదేంట్రా బాబు, పని చేసిన మొదటి సినిమానే ఇలాగా బాల్చితండేసిందని అనుకుంటుండగా శివ విడుదలై రామ్ గోపాల్ వర్మ గారి పేరు ఆంధ్రదేశం అంతా మారుమోగిపోవడంతో ఆయన దగ్గర అసిస్టెంట్గా చేరదామని హైదరాబాద్కి చేరుకోవడం జరిగింది. అప్పటికే ఆయన దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్న వాళ్ళు లిస్టు చూస్తే చాంతాడంత ఉంది. ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుందని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఇక్కడ కావడండి ఆవిడతో మాట్లాడదాం. ప్రజెంట్ ఇప్పుడు నేను శ్రీను వైట్ల గారు వాళ్ళ పిన్ని గారు మన వెనకమాల ఉన్నారండి. శ్రీను వైట్ల గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయన విద్యాభ్యాసం ఎలా జరిగింది, ఆయన సినిమా ఫీల్డ్లోకి వెళ్ళకముందు ఇక్కడ ఎలా ఉండేవారు అనే విషయాల గురించి శ్రీను వైట్ల గారు వాళ్ళ పిన్ని గారిని అడిగి కొన్ని విషయాలు మనం అడిగి తెలుసుకుందామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో చూస్తున్నానండి. మేడం గారు, మీ పేరేం పేరండి? అనసూయదేవమ్మ. శ్రీను వైట్ల గారి గురించి మీకు తెలిసిన విషయాలు మా సబ్స్క్రైబర్స్ మా వ్యవస్థకి చెప్తే వాళ్ళు చాలా ఆసక్తిగా ఉంటారండి. చెప్పండి, శ్రీను వైట్ల గారు ఇక్కడ చదువుకున్నప్పుడు ఎలా ఉండేవారు? బాగుండేవారమ్మా, బాగా చదువుకున్నారు, బుద్ధిమంతుడమ్మా. సినిమా ఫీల్డ్లోకి వెళ్ళక ముందు ఇక్కడ కాలేజీ స్టడీస్ ఎక్కడ చదువుకున్నారు? కాకినాడలో చదువునట్టున్నారమ్మా. కాకినాడ అండి. ఆయనకి సినిమా ఫీల్డ్ అవకాశం ఎలా వచ్చిందండి? బాగా వచ్చిందమ్మా, అదొట్టమంతుడు. తెలివమ్మా, చిన్నప్పటి నుంచి తెలివితేటలు ఎక్కువమ్మా. చాలా తెలివితేటలుగా ఉండేవారు. చాలా తెలివి, యాక్టివ్ ఉండేవాడమ్మా. బాగుండేవాడు. శ్రీను వైట్ల గారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వాళ్ళ నాన్నగారు నాకు తెలియదు, వాళ్ళ అమ్మగారు నాకు తెలియదమ్మా. వాళ్ళ నాన్నగారు తెలుసు. వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఉన్నారండి? లేరమ్మా, కాలం చేశారండి. శ్రీను వైట్ల గారు వాళ్ళ బంధువులు కట్టి ఎవరు ఉన్నారండి పక్కన? లేరన్నా, కాకినాడలో ఉన్నారు. మొత్తం కాకినాడలో ఉంటారండి. మీ శ్రీను వైట్ల గారు ఇక్కడ ఉన్నప్పుడు మీ ఇంటికి వస్తా ఉండేవారండి ఆయనండి? వస్తా ఉండేది చిన్నప్పుడమ్మా. చిన్న వయసులో. అప్పుడు ఏజ్ ఎంత ఉంటుందండి శ్రీను వైట్ల గారికి? ఎంత ఉంటుందమ్మా, నా మ్యారేజ్ ఏజ్లోకి ఎంత ఉండేవాడమ్మా.
చిన్న బాబు చదువుకునేవాడు, యాక్టివ్గా ఉండేవాడు, బాగుండేవాడు, చాలా యాక్టివ్గా ఉండేవారు. చాలా యాక్టివ్ అమ్మా. ఓకే అండి, చాలా థ్యాంక్స్ అండి. ప్రజెంట్ మనం శ్రీను వైట్ల గారు ఇంటికి వెళ్ళడానికి మార్గం అయితే ఇలాగ లోపలికి వెళ్ళాలని వెళ్ళకండి. లోపలైతే శ్రీను వైట్ల గారు హౌస్ అయితే ఉందండి. లోపలికి వెళ్ళి ఇప్పుడు మనం శ్రీను వైట్ల గారు హౌస్ అయితే చూద్దామండి. వీడియో అయితే చూస్తున్నానండి. వేరే వైట్ల నరసింహారావు. వైట్ల నరసింహారావు. శ్రీను వైట్ల గారికి మీరు ఏమవుతారండి? మా అన్నయ్య గారు అబ్బాయి. అన్నయ్య గారు అబ్బాయి అండి. శ్రీను వైట్ల గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉంటారండి? అందరితో కలిసిమెలిసి ఉంటారా? కలిసిమెలిసి ఉంటారు, బాగా మాట్లాడతారు. శ్రీను వైట్ల గారు ఇక్కడ ఉన్నప్పుడు ఆయనతోటి మీ అనుబంధం ఎలా ఉండేదండి? ఇక్కడ ఉన్నప్పుడు అంటే పెద్ద ఇక్కడ వచ్చిన ఓనాడు 2 రోజులు కానీ అందుకంటే ఎప్పుడు ఎక్కువ లేదు. వాళ్ళ నాన్న పోయినప్పుడు మాత్రం ఉన్నాడు 10 రోజులు. మరి సంవత్సరం అయ్యాక సంవత్సరానికి వచ్చారు. ఓ రోజు ఉండి కాకినాడ తోబుట్టు ఉంది, కాకినాడ అండి. అక్కడికి వెళ్ళిపోయి మన్నాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు. ఇప్పుడు అమెరికాలో ఉన్నారండి. ఆయన సినిమా ప్రాజెక్ట్ ఏదో చేయడానికి ఏదో రెడీగా ఉన్నట్టున్నారండి. కొత్త సినిమా ఏదో ఈ మధ్య నాకు తెలియదు, ఈ మధ్య తెలియదు అమ్మా. ఈ మధ్య కాలంలో శ్రీను వైట్ల గారు ఎప్పుడైనా వచ్చారండి? అసలు ఇప్పుడు రాలేదు. రాలేదండి. అప్పుడే 1.5 సంవత్సరం అయింది. రేపు నవంబర్ అయితే 2 సంవత్సరాలు రాలేదు. ఈ 2 సంవత్సరాల నుంచి అయితే శ్రీను వైట్ల గారు రాలేదు. ఇప్పుడు శ్రీను వైట్ల గారు ఇంటి దగ్గర ఎవరెవరు ఉంటారండి? ఇప్పుడు ఎవరో లేరు, వాళ్ళ బంధువులు గట్ట ఎవరో లేరు. దేవరండి. ప్రజెంట్ మనం లోపలికి వెళ్దామండి. ఫోటోలు అండి మీ దగ్గర ఏమైనా ఉన్నాయండి? ఫోటోలు అండి నా దగ్గర ఏమి లేదు. ఏం ఫోటోలు ఏమి లేవండి? జ్ఞాపకాలు గట్రా ఏం దాచుకుని ఉంటారు కదా? ఏమి లేవు. అంటే చిన్నప్పటి నుంచి చనిపోయాక కొన్ని అలాగలా చేశారంటూ ఉన్నాను. ఆ తర్వాత అలాగలాగా ఎక్కడికి లేడో తెలియదు. ఆ తర్వాత సొంతం సినిమా తీర్థంలో అప్పుడు ఎడోడింగ్ అయింది అనమాట. ఈ పోర్షన్లో ఉండేవారు అనమాట. ఈ పోర్షన్లో ఉండేవారండి. ఈ పోర్షన్లో ఉండేవారు అనమాట. శ్రీను వైట్ల వాళ్ళ బాబాయ్ గారు మనల్ని రిసీవ్ చేసుకున్న పద్ధతి అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. లోపలికి వెళ్ళి లోపల శ్రీను వైట్ల గారు ఏ రకంగా ఉండేవారు, ఇంత చిన్న ఇంట్లో ఉండి అంత పెద్ద స్థాయికి ఎదిగిన శ్రీను వైట్ల గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. శ్రీను వైట్ల గారి గురించి వాళ్ళ బాబాయ్ గారు అలాగే వాళ్ళ పిన్ని గారు చెప్పిన మాటలన్నీ కూడా మనం చాలా క్లియర్ కట్గా వినడం జరిగిందండి. శ్రీను వైట్ల గారు ఈ మండువాలోకిలో ఉన్నప్పుడు ఆయన ఎంతో కష్టపడేవారంటండి. 24 గంటలు కూడా సినిమా 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 సినిమానే శ్రీను వైట్ల గారికి ఒక ప్రపంచంలాగా ఉండేదంటండి. ఇక్కడ నుండే స్క్రిప్ట్ రాసుకోవడం, అలాగే సినిమా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఎవరితోటి ఎలా ఎలా మిసులుకోవాలని చాలా వినయంగా ఆలోచించుకుంటూనే ఉండేవారంటండి. అలాంటి శ్రీను వైట్ల గారు పుట్టి పెరిగినటువంటి ఇల్లు అండి ఇది. ఈ ఇంటి లోపల కూడా ప్రతి విషయంలో కూడా చాలా క్లియర్ కట్గా చూపిస్తాను. శ్రీను వైట్ల గారు వెళ్ళిపోయినప్పుడు కొన్ని ఫోటోలు అయితే ఇక్కడ వదిలేశారు. ఆ ఫోటోలు నాగార్జున గారితో శ్రీను వైట్ల గారు సినిమా తీసినప్పుడు, అలాగే చిరంజీవి గారితో అందరి వాడు అనుకుంటా ఆ సినిమా తీసినప్పుడు ఈ కొన్ని ఫొటోస్ అయితే శ్రీను వైట్ల గారు నాన్నగారండి మనకు కనిపిస్తున్న ఆయనతో దిగిన ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇదిగోండి శ్రీను వైట్ల గారు, వాళ్ళ నాన్నగారు అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారితో అందరి వాడు సినిమా షూటింగ్ జరిగే టైంలో వాళ్ళ నాన్నగారు శ్రీను వైట్ల గారు, అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు తీసుకున్న ఫోటో అండి ఇది. అలాగే శ్రీను వైట్ల గారు బెడ్రూమ్ అనమాట. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగారు కాబట్టి శ్రీను వైట్ల గారు ఎంతో మంచిగా చూసుకున్న ఆయన బెడ్రూమ్ అనమాట ఇది. బెడ్రూమ్లో శ్రీను వైట్ల గారిది ఫ్యామిలీ ఫోటో అయితే ఉందండి. ఈ ఫ్యామిలీ ఫోటోలో శ్రీను వైట్ల గారు వాళ్ళ సతీమణి రూపా గారండి. మామూలుగా 3 పిల్లలు అనేసి రాయడం జరిగింది. కాకపోతే అప్పటికి ఇంకా 3వ పాప పుట్టలేదనుకుంటే 2 పాపలతో ఉన్న ఫోటో మాత్రమే మనకి శ్రీను వైట్ల గారు రూమ్లో అయితే మనకు దొరికిందండి. వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అండి, చాలా క్యూట్గా ఉన్నారు. వీళ్ళ గురించి మీరు ఏమనుకున్నారో కామెంట్ చేయండి. అలాగే శ్రీను వైట్ల వాళ్ళ బాబాయ్ గారు మనసులో మంచి మనసున్న వ్యక్తి కింద మనల్ని లోపల తీసుకెళ్ళి లోపల వాళ్ళ బెడ్రూమ్ కూడా మనకు చూపిస్తున్నారంటే చాలా మంచివారని అర్థం చేసుకుంటున్నాము. అలాగే మంచం మీద కూర్చున్న ఆయన వాళ్ళ బాబాయ్ గారు వాళ్ళ అబ్బాయి అండి, అంటే శ్రీను వైట్ల గారికి తమ్ముడు అవుతాడు. చాలా వినయంగాను అసలు ఎంతో మర్యాదగా పూర్వకంగా మనల్ని అన్నీ కూడా చూపించి మనకి టీ కూడా ఇచ్చారండి. టీ ఇచ్చి మనల్ని ఎంతో గౌరవించారు. అలాంటి మంచి వాళ్ళు ఇంకా ఉన్నారంటే చాలా అతిశయోక్తి. ఎందుకంటే ఈ రోజుల్లో కొన్ని మనం యూట్యూబ్లోనూ హోమ్ టూర్ చేసినప్పుడు కొంతమంది ఇంట్లో కూడా రానివ్వకోకుండా బయట నుండే వీడియో తీసుకోమని చెప్పడం జరుగుతుంది.
అలా కాకపోకుండా మనకి అన్ని రకాలకు కూడా సహకరించారు. అలాగే కందులపాలెం అనే గ్రామంలో మండువలోగుల్లో మంచి మంచి ఆర్చిలతోటి మంచి మంచి మోడల్గా ఆ రోజుల్లో కట్టిన ఇల్లులు ఈ రోజు వరకు కాపాడుకుంటూ వస్తున్నారంటే చాలా మంచి పరిణామం అండి ఇది. ఇలాంటి కందులపాలెం లాంటి గ్రామాలు ఇంకా చాలా ఉన్నాయి. ఈ గ్రామాల్లోనూ మంచి మంచి మండువలోగుళ్ళు అప్పటి పురాతనమైన పెంకుటిండ్లు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ. ఈ కందులపాలెం అనే గ్రామాలను చూపించడం ఒక రకంగా నేను చాలా అదృష్టవంతుని. మేము కందులపాలెం ఊరికి వెళ్ళక ముందు కందులపాలెం అంటే ఒక చిన్న పల్లెటూరు, ఒక మారుమూల ప్రాంతం. అక్కడ చూడడానికి ఏముంటుందని అనుకున్నామో ఇక్కడికి వచ్చిన తర్వాత కందులపాలెం అనే గ్రామాన్ని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవడం లేదు. అసలు ఆ మండువలోగిళ్ళు ఏంటండి, ఆ పెంకుటిండ్లు ఏంటి, ఆ డెకరేషన్ ఏంటి, ఆ కలప ఏంటి, అసలు ఎంత బాగుందంటే ఊరంతా కూడా ఇలాంటి మండువలోగిళ్ళే. అయితే మనకి కనిపిస్తున్న ఈ వీధిలో మనకి ఎదురుగా కనిపిస్తున్న ఒక మండువలోగులు ఉందండి, ఆటోలో ఉన్నది కదండి, అది మాత్రం మొత్తం ఈ కందులపాలెం అనే గ్రామానికి పెద్ద మండువలోగులు అంటండి. మనం ఆ మండువలోగుల్లో కూడా వెళ్దాము. ఆ మండువలోగులు కూడా నేను మీకు చూపిస్తాను. అదేంటి మన శ్రీను వైట్ల గారు పుట్టి పెరిగినటువంటి ఊరికైతే రావడం జరిగిందండి, కందులపాలెం అనే గ్రామానికి. ఈ కందులపాలెం అనే గ్రామంలో ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు అయితే ఉన్నారండి. వీళ్ళని అడిగి శ్రీను వైట్ల గారి గురించి వాళ్ళు ఏమంటారో వాళ్ళ మాటల్లో మనం వినడానికి అయితే ట్రై చేద్దామండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, వీడియో చూస్తానండి. తాతయ్య చెప్పండి. హలో చెప్పండి, ఇలా మాట్లాడండి. శ్రీను వైట్ల గారి గురించి చెప్పండి. బాగానే ఉంది. శ్రీను వైట్ల గారి గురించి చెప్పండి 4 మాటలు. ఏమని చెప్పండి? శ్రీను వైట్ల గారు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా ఉండేవారు? అదే ఆయన చిన్న వయసులోనూ సినిమా ఫీల్డ్ కి వెళ్ళక ముందు ఎలా ఉండేవారండి ఎక్కడండి గ్రామంలోనే? చాలా బాగుంది. మీతో మాట్లాడుతూ ఉండేవారా? మీ పలకరంతా ఉండేవారా? చూడు కొంచెం మంచిగా ఉండేవారండి. మంచిగా ఉండేది. మాట్లాడండి. మంచిగా హలో హలో వైట్ల సీను మా 10-15 ఏళ్ళ వయసులో ఇక్కడే ఊళ్ళో ఉండేవాడు మా తోటి కుర్రోళ్ళతోటి. అదిని ఇక్కడ పాలకేదన చెట్లలో ఊగునేవాడు కుర్రోళ్ళతోటి. పేకట గట్ట ఆడేవారు సరదాగాను. అది మామూలుగా ఈదుల్లో మీరు మిమ్మల్ని పలకరించేవాడు? పలకరించేవాడు. వచ్చినప్పుడు కూడా పలకరించాడు. ఎప్పుడైనా వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో శ్రీను వైట్ల గారు ఈ ఊరికి ఎప్పుడు వచ్చారండి? ఇప్పుడు రాలేదు, మొన్న ఏకాదశికి వచ్చాడు. ఏకాదశికి తీర్థాను మా ఊరు ఎంకన్. చూసారండి ఏకాదశికి వచ్చిన రోజునే? చూసాం. బాగా మాట్లాడారా? బాగానే మాట్లాడు. వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు కాలం చేసినప్పుడు వచ్చారండి ఇక్కడికి? వచ్చాడు. వచ్చి అందరితోటి కలుడిగా ఉండేవారు? ఉన్నాడు కదా 15 రోజులు 12 రోజులు ఇక్కడ. శ్రీను వైట్ల గారి గురించి 4 మాటలు చెప్పాలనుకుంటే మంచిగా ఏం చెప్తారండి మీరు? ఏం మంచి చెప్పాలి చెప్పు నాకు. అంటే ఆయన ఈ మారుమూల ప్రాంతంలో పుట్టి పెద్ద డైరెక్టర్ అయ్యి పెద్ద పెద్ద హీరోలందరితో సినిమాలు చేస్తున్నారు కదా. అవును. అలా తీసినప్పుడు మీ ఫీలింగ్స్ ఎలాగున్నాయి? పోలే మన ఊరు పేరు ప్రతిష్టలు నిలబెట్టాడు అనుకున్న వాళ్ళు మేము. అర్థమైందా? అది ఆయన సినిమాలు మీరు చూస్తా ఉంటారు ఎక్కువ? మేము చూసినన్నాళ్ళ చూసాం. ఇప్పుడు ఏమి ఎక్కడికి కదులుతులేదు, రిటైర్మెంట్ అయిపోయాం మేము. అది ఇప్పుడు శ్రీను వైట్ల గారు డైరెక్షన్ చేసిన సినిమాల్లోకి వెంకీ సినిమా బాగా కామెడీ సినిమా ఉంటది, వెంకీ. అవునులే. ఆ సినిమా కానీ మీరు చూసారా? మేమేం చూడలేదు, మా బ్రదర్స్ చూసి ఉంటాయి. అది మహేష్ బాబు దూకుడు సినిమా చూసారా? దూకుడు మేము అన్ని కూడా 10-15 ఏళ్ల నుంచి వదిలేసాం సినిమా. మొత్తం సినిమాలను వదిలేసి టీవీలు ఉన్నాయి కదా, ఆ టీవీలో కాలక్షేపం చేస్తాం. ఆ టీవీలో వస్తా ఉంటాయి కదా శ్రీను వైట్ల గారి అదేంటే మనకి పెద్ద గుర్తుండదు. ఆ మనిషినే చూస్తాం. వైట్లు సీనియర్ కిట్టారా కొడుకు అని చెప్తాం. ఈ కందులపాలెం అనే గ్రామంలో బాగా ప్రసిద్ధి అంటే ఏం చెప్తారండి? ఏం ప్రసిద్ధి? వ్యవసాయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉందా, లేకపోతే ఇక్కడ మంచి మంచి ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారా? ఈ వ్యవసాయానికే ఇప్పుడు పేదనం పెద్దది. వ్యవసాయానికి రైతులు ఎక్కువగా ఉంటారండి ఇక్కడ. రైతులు ఉండేవారు అలా చెదిరిపోయారు, టౌన్ కి వెళ్ళిపోయారు. బాగా చదువుకునే వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోయారు. అది అమెరికా అని, లండన్ అని, స్విట్జర్లాండ్ అని, సింగపూర్ అని అలా పోయారు. అలా వెళ్ళిపోయారు. ఈ ఊరిని అట్టి పట్టుకుని ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. అంతా పాటు 10 మంది ఉన్నాం వ్యవసాయం చేస్తాం. మేము కూడా వచ్చేసాం. ఇలాగ అరుల మీద కూకుంటున్నాం. అది
సరే అంతా బాగానండి, మొత్తం ఊరంతా మంచిగా ఉంది. మంచిగా చక్కగా మంచి మంచి బండి లోకులు ఉన్నాయి. అది ఊరు కూడా చాలా బాగుంది. లోగులు మట్టుగా కానీ జనం లేరు అవడం లోకులు ఉన్నాయి. లోగులు మట్టుగా గానీ బాబు జనం ఎవరు లేరు. జనం ఎవరు లేరు ఈ జనంలో ఇక్కడ 20-30 మంది ఉన్నారు. ఒక్క ఆవిడ ఉన్నది ఇప్పుడు. ఆహా. ఇదిగో ఇది 20-30 ఏళ్ళు రిపేర్ చేసాడు, అదిగో వదిలేసాడు ఆయన. అలాగే అది. ఓకేనండి, చాలా థ్యాంక్స్ అండి. మొత్తం ఊరు గురించి చెప్పారు, శ్రీను వైట్ల గారి గురించి చెప్పారు, చాలా మంచిగా చెప్పారండి. అది ఉంటారండి, చాలా థ్యాంక్స్ అండి. శ్రీను వైట్ల గారి లైఫ్లో కూడా 2015లో అనుకోని సంఘటన ఎదురైంది. అక్టోబర్ 3వ వారంలో బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ భార్య ఫిర్యాదు చేయడం జరిగిందండి. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు వివిధ సెక్షన్ల కేసు నమోదు చేయడం జరిగింది. శ్రీను వైట్ల గారు మానసికంగా చిత్రహింసలకు గురి చేయడంతో పాటు భౌతిక దాడికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులు పేర్కోవడం జరిగింది. అయితే వారిద్దరి మధ్య పెద్దలు రాజీ కుదిర్చినట్లు సమాచారం. దీంతో సంతోష్ గారు కేసు వెనక్కి తీసుకోవడం జరిగింది. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 90 సంవత్సరాలు ఉంటాయా? చాలా యాక్టివ్గా ఉన్నారండి. 90 సంవత్సరాలు అయినా కానీ మంచి యాక్టివ్గా ఉన్నారు. మందులు గుర్తేస్తున్నాం, మందులు ఇవన్నీ మీయేనండి? ఇదంతానండి. చదువుల గురించి వెళ్ళిపోయినట్టున్నారండి మొత్తం. ఇది మీదేనండి? ఈ మండువాళ్ళకి కూడా మీదేనండి? ఇది మాది లోగులు పడగొట్టేసాం. పడగొట్టేశారా? ఇది మాది యూట్యూబ్ ఛానల్ అండి. ఇవన్నీ మీయేనండి? అన్నీ ఎవరికి తీసుకున్నారా? ఎవరికి అన్ని షూటింగ్ కావాలంటే తీసుకోరు. ఇక్కడ ఏమేమి సినిమా షూటింగ్లు చేశారండి? ఇక్కడ తీసుకుని వెళ్ళిపోరు. తీశారు మట్టి కొంపలు పడిపోయారు బాబు. ఇలాగ అయిపోయింది. లోపల మాది అచ్చపరదండి. ఇది ఇది బాగుందండి. ఇదే తీసుకున్నారు అన్నీ. ఎవరికి అన్నీ తీసుకున్నారు. ఇదిగో ఈ లోపల ఇవన్నీ రంగులు వేసాక అన్నీ తీసుకున్నారు. తీసారండి ఇక్కడ? ఇవన్నీ తీశారు. ఇవన్నీ రాబీ వచ్చి తీసుకుంటారా? రాబీ వచ్చి తీస్తానండి. చాలా బాగుందండి. చాలా బాగుంది. అయితే కందులపాలెం అనే గ్రామంలోనూ అన్నిటికంటే పెద్ద మండువాగులు అని చెప్పాను కదండి. ఆ మండువాగులు లోపలికైతే మనం రావడం జరిగింది. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మొత్తం చాలా క్లియర్ కట్గా చూపిస్తాను లోపల కూడాను. వెళ్ళే ముందు శ్రీను వైట్ల గారు ఎన్ని సినిమాలు చేశారో తెలుసుకోవడానికి అయితే మనం ప్రయత్నం చేద్దామండి. 1999లో నీకోసం, 2001లో ఆనందం, 2002లో సొంతం, 2004లో వెంకి, 2005లో అందరివాడు, 2007లో డి, 2007లో దుబాయ్ సీను, 2008లో రెడీ, 2008లో కింగ్, 2011లో దూకుడు, 2013లో బాద్షా, 2014లో ఆగడు, 2015లో బ్రూస్లీ. సత్యసాయిబాబా నుదుట నుండి కూడా తెల్లటి విభూది కిందకే రాలుతుందనేసి మనల్ని చెప్పి ఇక్కడ తీసుకురావడం జరిగిందండి. నేను సత్యసాయిబాబా ఫోటోని బాగా దగ్గర నుండి పరిశీలించి జూమ్ చేయడం జరిగిందండి. మీకు గనక నుదుటి మీద నుంచి విభూది రాలుతున్నట్లుగా అనిపిస్తే గనక మీరు కామెంట్ బాక్స్లోకి వచ్చి ఒక కామెంట్ అయితే తెలియజేయండి. మీ అభిప్రాయం ఎలా ఉందో కూడా నేను తెలుసుకోవడానికి అయితే నేను ట్రై చేస్తాను. అదేవిధంగా ఈ మండువాలోగుల్లోనూ అనేకమైన గదులు ఉన్నాయి. చాలా పెద్ద మండువాలోగులు ఉండేది. ఈ మండువాలోగులు మొత్తం అంతా తిరగడానికి మాకు
దగ్గర దగ్గర 20 నిమిషాలు పట్టిందంటే ఎంత పెద్ద మండువలోగులో మీకే అర్థమైపోయి ఉంటుంది. మనకి ఎదురుగా నడుచుకుంటూ వెళ్తూ ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి మనకి ఈ మండువలోగులు మొత్తం స్వరూపం అంతా కూడా మనకు చూపించడానికి అయితే మనకి ట్రై చేస్తున్నారు. అయితే టీ తాగుతాడు, మనల్ని కూడా టీ తాగమని అడిగారు. ఒక పక్క నుంచి చెమటలు కారిపోతున్నాయి, ఒక పక్క నుంచి ఉడుకు వచ్చేస్తుంది. ఈ ఉడుకు టైంలో ఏదైనా కూల్ డ్రింక్ తాగితే బాగుంటుంది, కానీ టీ తాగితే ఇంకా చెమటలు ఎక్కువైపోతాయని చెప్పేసి మేము అవాయిడ్ చేసామండి. అయితే మొత్తం లోపలికి వెళ్ళి మొత్తం అంతా కూడా మనం పరిశీలించి చూద్దాము. ఎటువైపు చూసినా సరే అన్ని గదులే కనిపిస్తున్నాయి మనకి. చాలా పెద్ద మండువాలోగులి. ఈ ఇంటి నిండా ఎంత జనం ఎక్కువగా ఉంటే అంత సంతోషంగా ఉంటారో, జనం లేకపోతే కనుక బిక్కు బిక్కుమని బతకవలసి ఉంటుంది. రుబ్బు రోలు చూసి నేను చాలా కాలం అవుతుంది, దగ్గర దగ్గరగా 100 సంవత్సరాల పైనుంచి ఈ రుబ్బు రోలు ఇక్కడే ఉంటుందంటండి. ఇలాంటి రుబ్బు రోలు ఈ మధ్యకాలంలో అయితే నేను చూడలేదు. అలాగే మనకి పాత రోజుల్లోనూ పేడ పొయ్యిలు ఉంటాయి కదండి, ఆ పేడ పొయ్యిని ఇప్పుడు కూడా వీళ్ళు రన్ చేస్తున్నారండి. ఆ రన్ చేసిన విజువల్స్ మీకు నేను చూపించడం జరిగింది. పేడతోటి ఇక్కడ అందరూ కూడా వంటలు చేయడం అనేది ఒక ఆనవాయితీగా మారిందండి. వాళ్ళ మాటలోనే ఇందాము. ప్రజెంట్ మనం కందులపాలెం గ్రామంలోను బొప్పన వీర్రాజు గారు ఇంట్లో అయితే ఉన్నామండి. మనం అండి మొత్తం లోపల ఈ పెరట్లో ఉన్నాం. మనం ఈ పెరట్లోను అప్పట్లో మనకి గ్యాస్ ఉండేవి కాదు. అలాంటి గ్యాస్ ఇప్పుడు కూడా బొప్పన వీర్రాజు గారి ఇంట్లో ఉన్నదంటే చాలా గ్రేట్ అండి. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి సత్యపండు గారితో మనం మాట్లాడదామండి. ఈ గోబరా గ్యాస్ గురించి 4 మాటలు మీకు తెలిసినవి చెప్పండి. గోబర్ గ్యాస్ అనేది రోజు 3 గిన్నెలు 4 గిన్నెలు, యాసంకాలం అయితే 3 గిన్నెలు వేయాలండి. అదే వానాకాలం అయితే 4 గిన్నెలు 5 గిన్నెలు పెంచాలండి. గ్యాస్ తయారవుతే ఇది ఇంట్లోకి వస్తుందండి. ఇంట్లోకి వచ్చి వంట అంతా కూడా గ్యాస్ మీద అవుతుందండి, గోబర్ గ్యాస్ మీద. అదే వానాకాలం ఎక్కువ వస్తే మాత్రం, వర్షం ఎక్కువ వస్తే మాత్రం గ్యాస్ దిగిపోద్దండి. అది నేను యాసంకాలం బాగా రన్నింగ్ అవుతుందండి. శీతాకాలం వానాకాలం బాగా పెంచాలండి పేడ. దానివల్ల గ్యాస్ మెయింటైన్ చేయవలసి వస్తుందండి బాగా. దీనివల్ల మాకు కూడా బాగుంటుందండి. అదే ఇప్పుడు ఈ గోబరా గ్యాస్ ద్వారా వంట ఎలా చేస్తారండి? అసలు ఏమేం చేస్తారు? మామూలు గ్యాస్ టీ కాస్తామండి, ఇడ్లీ అయిపోద్దండి, కూరలు అయిపోతాయి, అన్ని అయిపోతాయి. వంట కూడా దీని మీద చేస్తారు? అయిపోద్దండి. తక్కువ వంట అయితే అయిపోద్దండి, ఎక్కువ వంట అయితే అవదండి. చాలా ఆరోగ్యంగా కూడా ఉంటదండి, బాగుంటదండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది గోబరా గ్యాస్ ఇక్కడ? కట్టి నేను వచ్చినప్పటికి, నేను వచ్చి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అప్పటికే ఉందంటండి. నేను వచ్చినప్పటికి ఇది ఉందండి, ఇది రన్నింగ్ చేస్తున్నాను. అదండి. చూసారు కదండి గోబరా గ్యాస్ గురించి ఏం చెప్పారో విన్నారు కదండి. చాలా ఎంత ఆరోగ్యంగా ఉంటదంటే, మనకి గ్యాసులు లేని టైంలో ఒక 100 సంవత్సరాల క్రితం ఈ గ్యాసులను ఉపయోగించేవారండి. పెద్ద పెద్దల్లో ఉండేటి ఇవన్నీ కూడా. ఇప్పటికి కూడా ఈ గోబరా గ్యాస్ బొప్పన వీర్రాజు గారి ఇంట్లో ఉందంటే చాలా గొప్ప విషయం అండి.